కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామినుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారికి గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామినుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మమున నెట్టి పాపములు చేసియుండెను. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత నేమి జరిగినది వివరించవలసినదిగా ప్రార్థించెను. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామినుడు విష్ణుదూతలు వైకుంఠనముకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభువు తమ ఆజ్ఞ ప్రకారం అజామినుడు తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామినుని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయవలసింది ఏమీ లేక చాలా విచారించుచు ఇచ్చుటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదు. దీనికి బలమైన కారణమేదో ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజాముని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను. అందుకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేసుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామినునికి వైకుంఠం ప్రాప్తి కలిగెను కదా అని తెలుసుకొని అజామినుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠులై శివారాధన చేయగా శివాలయం యొక్క ధనము సంహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపము దీపము నైవేద్యము పెట్టక దుష్ట సహవాసములు మునికి విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పరుండ వేసెను. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన అగుటచే చేయునది లేక ఆమె భర్త చూడనటుల నుండి భిక్షాటనకే ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన వేసి పెద్ద మాటలతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను. అందుకామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి కూడా చూడక విటునిపై మనస్సు గలదియే మగతి తొలనాడు వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడిలిపోయాను. భర్త ఇంటి నుండి వెడిలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచ్చుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంతా ఆ చాకలి తల్లి, నీవు బ్రాహ్మణి పడతివి, నేను నీచమైన వాడిని, చాకలి వాడిని, మరి విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనెట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడు కడకేగి తన కాంవాంఛ తీర్చుమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణిక్షణమున కామవాంఛన లోనయ్యి మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపపడి ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్తకి ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులు క్షమింపమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడిక
నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యిని. కొంతకాలమునకు శివార్చనకు నేదియ వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకము కోపముపడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడై బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి యుండెను వలన నేడు జన్మములు పాపములు నశించుట చేత అజామినుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలము నారాయణ అని శ్రీహరి అని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడి భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయెను. అనేక యమబాధలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను. మాలవాడు శిశువుని తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించుచుండెను. ఆ బాలికనే అజామినుడు ప్రేమించెను. వారి పూర్వజన్మమున వృత్తాంతమిది. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుచు దాన ధర్మాలు శ్రీహరి కథలు ఆలకించుచు కార్తీక మాస స్నాన ప్రభావం వలనే నెటువంటి వారైనను మోక్షం పొందగలరని గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారాలు ఇహపర సుఖములు పొందెదరు కదా. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్య మండలి దశమధ్యాయమ 10వ రోజు పారాయణం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.